అందరికీ జై భీమ్. మనం ప్రస్తుతం షాద్నగర్ మండలం పాపిరెడ్డి గూడెంలో దళిత కాలనీలో ఉన్నాం. మనందరికీ తెలుసు, షాద్నగర్ పట్టణం చెందిన ఒక దళిత మహిళ ఇళ్లలో పనిచేసుకున్న ఒక గృహ కార్మికురాలు మల్కాపూర్ సునీతతో పాటు ఆమె భర్త భీమయ్యను, కొడుకు జగదీష్ను 13 సంవత్సరాల కొడుకును తీసుకుపోయి వరుసగా 5 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో చుట్టూ దింపి 3 రోజుల పాటు విపరీతంగా కొట్టారు. మనకు చాలా స్పష్టంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, చట్ట ప్రకారం ఒక మహిళను విచారించేటప్పుడు మహిళా పోలీసులు ఉండాలి అనేది. కానీ మొత్తం ఈ విచారణలో చూస్తుంటే సునీత చెప్పిన ప్రకారం ఎక్కడ కూడా మహిళా పోలీసులు జీపులు ఎక్కించుకున్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికాడ నుంచి షాద్నగర్లో ఉన్న అంబేద్కర్ కాలనీ నుంచి మొదలుకుంటే పోలీస్ స్టేషన్లో కొట్టేదాకా అర్ధరాత్రి 2 గంటల దాకా కొట్టేదాకా కూడా ఎక్కడ కూడా మహిళా పోలీసులు ఇక్కడ లేరు. మొత్తం మగ పోలీసులే. డిఐ రామరెడ్డి అంటే దొంగతనాన్ని బలవంతంగా ఒప్పుకోవాలని చెప్పి మొత్తం ఆమె బట్టలు ఇప్పేసి షాట్ వేసి, భర్తకు ముందు షాట్ వేసి, తర్వాత తనకు వేసి, తర్వాత చిన్నోడికి జగదీష్కి వేసి విపరీతంగా క్రూరంగా కొట్టారు. ఇది పాటవిక చర్య. ఇది మనుషులు చేసే పని కాదు. ఇది ఒక మృగము, మానవ రూపంలో ఉన్న మృగాలు, పోలీసు రూపంలో ఉన్న మృగాలు రామరెడ్డి ఇద్దరు పోలీసులు చేశారు. వాళ్ళని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ సస్పెండ్ తోటే చేతులు దులుపుకోకుండా వాళ్ళపైన చట్ట ప్రకారం హత్యాయత్నం కేసు పెట్టాలి. అదేవిధంగా SC/ST అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే అక్కడ లేకుండా ఇక్కడికి వచ్చాము. మేము వాళ్ళ ఇల్లు చాలా శిథిలావస్థలో ఉంది, సగం కూలిపోయింది. 3 అన్నదమ్ములు ఉన్నారు. 3 అన్నదమ్ములకు చిన్న గదాలు, 15 గదాల ఇండ్లలో ఉంటారు. చట్ట ప్రకారం బాధితురాలకు SC/ST చట్టం ప్రకారం ఒక సొంత ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పిల్లలు జగదీష్కు, అదేవిధంగా అమ్మాయికి ఇద్దరిని కూడా పల్లవిని ఇద్దరిని కూడా రెసిడెన్షియల్ హాస్టల్ ప్రభుత్వమే చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇటువంటి చర్యలు జరగకుండా ఫ్రెండ్లీ పోలీసులు అంటారు. మొత్తం తెలంగాణ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మొత్తం ఈ సంఘటనకు హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. ఇటువంటి సంఘటన మరెక్కడ కూడా రాష్ట్రంలో ఆడపిల్లలపైన, మహిళలపైన జరగకుండా చర్యలు తీసుకోవాలి. అమెరికా నుండి స్పందించడం థ్యాంక్ యూ నీకు. కానీ సస్పెండ్తో కాదు, నిందితుల్ని కేసు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షించి జైలుకు పంపే వరకు మేము ఇవాళ ఉద్యమం చేస్తాం. ఇవాళ మానవ హక్కుల వేదిక, మానవ సంక్షేమ సంఘం, దళిత బోధన ఫ్రంట్గా ఇక్కడ అన్ని సంఘాల నాయకులు కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాం, ఇప్పటి వరకు కూడా ఇక్కడికి జిల్లా కలెక్టర్ రాలేదు, ఇక్కడ కూడా పోలీస్ కమిషనర్ రాలేదు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనరు ఈ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి ధైర్యం, మానసిక ధైర్యం ఇవ్వాలి. మానసికంగా చాలా కృంగిపోయారు. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఆమె మానసికంగా ఇద్దరు చిన్న పిల్లోడు కానీ, ఆమె సునీత కానీ, మిగతా భీమయ్య కానీ చాలా వాళ్ళ ఒక అవమాన భారంతో ఉన్నారు. వీళ్ళకు ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇవ్వాలి. మేము సంఘాలుగా ధైర్యం ఇస్తాం, కానీ ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకోవాలి. చట్ట ప్రకారము నేరం చేసిన వారికి శిక్షలు పడాలి. ఆ రామరెడ్డిని సస్పెండ్తో కాదు, ఆయన కేసు కూడా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే వీళ్ళకి న్యాయం జరిగే వరకు, ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, పోలీసులపైన కేసులు పెట్టే వరకు, పోలీసుల్ని జైలుకి పంపే వరకు ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం.